టకీ భరోసా రైతుల ఖాతాల్లో నగదు జమ 4.41 లక్షల మందికి 569 కోట్ల సాయం రైతు కూలీలకు 10 కోట్ల ఆత్మీయ భరోసా ఒకే రోజు 4 పథకాల అమలు ప్రారంభం 561 మండలాల్లో 577 గ్రామాల్లో లబ్ధిదారులు 15,414 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల జారీ పాత కార్డులో అదనంగా 1.3 లక్షల మంది చేర్పు 72,000 మందికి ఇంద్రమ్మ ఇళ్ల పత్రాలు ఇండ్ల కోసం 80.50 లక్షల మంది దరఖాస్తులు ఇప్పటికీ 40 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తి ఇళ్ల స్థలాలు ఉన్నవారు 21.3 లక్షల మంది స్థలాలు లేని వారు 18 లక్షల మందిగా నిర్ధారణ వారంలో పూర్తి కానున్న పరిశీలన ప్రక్రియ ఎన్నికల హామీలు అమలు చేస్తున్నాం అచ్చంపేట మార్కెట్ కమిటీ ఘటనపై మంత్రి ఆరా అంటూ ఒకరు చూస్తున్నాం సో నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఇక రైతు బంధు దానిపైన ఇక దుష్ప్రచారం చేయడంలో వాళ్ళు దిట్ట అయిపోయారు వాస్తవంగా సో ఈ క్రమంలో నేను ఒకటి అబ్జర్వ్ చేసిన రైతు భరోసా కానీ ఇంద్రమ్మ ఇళ్ల పథకం కానీ లేకపోతే ఇటు రేషన్ కార్డుల ప్రక్రియ కానీ రైతు కూలీల ఆత్మీయ భరోసా పథకం కానీ ఈ 4 పథకాలలో రైతు భరోసా పథకం ఒకటి పక్కన పెట్టండి దానిలో ఏ విధంగా 24,000 కోట్ల అవినీతి జరిగింది అనేది అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారే చెప్పడం జరిగింది సో అది ఆయన దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంది అనేది కూడా నేను పలుమార్లు చెప్పడం జరిగింది దాని వెనకాల రైతు భరోసా వెనకాల ఈ దొరల భూములు లక్షల ఎకరాల భూములను దోచుకున్నాడు కేటీఆర్ అనేది చాలా స్పష్టంగా అనేక పలుమార్లు నేను ప్రస్తావించడం జరిగింది ఆ విషయం పక్కన పెట్టండి ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి మాట్లాడదాం ఏనాడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినటువంటి వీళ్ళు ఏనాడైనా ఇచ్చిర్రా డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఏ ఊరు ఏ నియోజకవర్గం ఉండి వందల వేల డబుల్ బెడ్రూమ్లు నిర్వీర్యమైపోయి ఉన్నాయి వాళ్ళు ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకు ఇయ్యలేదు 10 సంవత్సరాల నుండి కొంతమంది కూడా ఎందుకు ఇయ్యలేదు వీళ్ళు అంటే ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిరో ఒక్కసారి మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది అదేవిధంగా ఇటు రేషన్ కార్డులు 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిరా వీళ్ళు ఇయ్యలేదు ఇయ్యకపోగా అనేక మందికి లక్షలాది మందికి పథకాలు రాకుండా కుట్రబన్నిండ్రు వీళ్ళంతా కూడా సో అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి తర్వాత రైతు కూలీలను ఏనాడైనా ఆదుకున్నటువంటి దిక్కుమాలినటువంటి వీళ్ళు ఈ కల్వకుంట్లలో ఉన్నారా ఎప్పుడన్నా దిక్కుమాలను ఈరోజు రైతు కూలీలకు వస్తూ ఉన్నాయి సో ఇవి వీటి యొక్క ప్రక్రియ జరుగుతూ ఉంది కొన్ని లక్షల మంది కోట్ల మందికి ఈరోజు ప్రయోజనం చేకూరబోతోంది దీనికి కొంత టైం పడుతుంది ఎందుకు అంత ఉత్సాహతలేదు కేటీఆర్కి నేను అడుగుతా ఉన్నాను కేటీఆర్కి ఎందుకని నీకు అంత ఉత్సాహతలేదు ఎందుకని నీకు సిగ్గుండాలిగా కొంచెం ఆగరాదు కొంచెం తొందరపడతా ఉన్నావు రైతు రుణమాఫీ అయినా అదే దుష్ప్రచారం చేసావు ఇప్పుడు అదే దుష్ప్రచారం చేస్తాను అదేవిధంగా జాబ్ల పైన దుష్ప్రచారం చేస్తాను మీరు ఏది చేస్తున్నారో అవన్నీ కూడా ఫిల్ఫిల్ అయిపోతూ ఉన్నాయి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇగో నిన్నటి నుంచి రైతు భరోసా కావచ్చు లేకపోతే ఇంద్రమ్మ ఇళ్ల ప్రక్రియ కొనసాగింపు కావచ్చు రేషన్ కార్డుల సంబంధించిన అంశం కావచ్చు ఇవన్నీ కూడా మొత్తానికైతే ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఓవర్ నైట్ ఏవి జరగవు అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు ఫస్ట్ టర్మ్లో ఏమి చేయలేదు చాతగాని దద్దమ్మల్లాగా ఉన్నారు ఫస్ట్ టర్మ్ ఏం చేయలేదు కనీసం ఇప్పుడు 1 year లోపల కొన్ని పథకాలన్నా వస్తూ ఉన్నాయి మనం కనీసం వాళ్ళు అవగాహన వస్తూ ఉంది ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయకూడదు అనేది దానిలో ఈరోజు చాలా స్పష్టమైనటువంటి అవగాహన వస్తూ ఉంది సో ఇప్పుడు మనం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పథకాల అమలు విషయంలో ఏమైనా లోపాలు ఉంటే ఖచ్చితంగా మనం ఎత్తి చూపాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఎందుకంటే ఎక్కడైతే లోపాలు జరుగుతాయో ఆ లోపాలని ఖచ్చితంగా ఎత్తి చూద్దాం ప్రశ్నిద్దాం దానిలో ఎటువంటి బేస్జాలకు పోనవసరం లేదు కానీ కేటీఆర్ ఈ కల్వకుంట్ల లాగా ఒకటే దుష్ప్రచారం చేయడం ఒకటే చేయడం వెనకాల చాలా పెద్ద ఎత్తున దుర్మార్గం ఉంది ఇది చాలా ఇది పెద్ద కుట్ర జరుగుతూ ఉంది ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ పైన కుట్ర కాదు ఇది తెలంగాణ సమాజం పైన కుట్ర జరుగుతూ ఉంది ఎందుకంటే మేము మా కోట్లు వేయలేదుగా మిమ్మల్ని ఎట్లా వదులుతాం మీకు అసలు పథకాలు రాకుండా ఇస్తాయి 5 సంవత్సరాలు అనే కోణంలో ఈరోజు కేటీఆర్ అండ్ కో వీళ్ళంతా కూడా కల్వకుంట్ల కాలకీలంతా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ప్రజల్లో ఒక గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి రైతు భరోసా పథకం నిధులు ఆదివారం ఈ నెల 26 అర్ధరాత్రి నుంచి రైతుల బ్యాంక్ ఖాతాలో టకీ మరి పడతాయంటూ రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే సోమవారం ఆయా రైతులకు నగదు జమ అయింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ పథకం కింద 561 మండలాల్లోని 577 గ్రామాలకు చెందినటువంటి 4,41,911 మందికి పెట్టుబడి సాయం అందింది 9,48,333 ఎకరాలకు సంబంధించి 569 కోట్లు ఖాతాల్లో జమ అయ్యాయి వీరితో పాటు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు కూడా సాయం అందింది మొదటి విడతగా తొలి రోజు 18,180 మంది వ్యవసాయ కూలీల ఖాతాల్లో ఒక్కొక్కరికి 6,000 చొప్పున జమ చేశారు ఈ రెండు పథకాలు కలిపి 579 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఆదివారం ఒకే రోజు 4 సంక్షేమ పథకాలు ప్రారంభించే విషయం తెలిసిందే ఈ క్రమంలో ఏ విధంగా అంటే ఎంతెంత వేస్తా ఉన్నారు
ఎంతమందికి వేశారు, ఎంత వేస్తా ఉన్నారు చాలా స్పష్టంగా చెప్తాను. గతంలో ఇది ఎప్పుడు కూడా లేదు. ఈ వ్యవస్థ ఒక క్లారిటీ అనేది ఎప్పుడు కూడా లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆ క్లారిటీ ఇస్తా ఉన్నారు. సో మార్చి 31 వరకు ఏ రోజు ఎంత పడుతున్నాయి, ఏ రోజు ఎంత వేస్తున్నారు అనేది లెక్కలతో సహా ప్రతిరోజు కూడా మీడియా ముఖంగా చెప్తా ఉన్నారు. సో ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పొచ్చు. టకీ భరోసా, రైతుల ఖాతాల్లో నగదు జమ 4.41 లక్షల మందికి 569 కోట్ల సాయం. రైతు కూలీలకు 10 కోట్ల ఆత్మీయ భరోసా. ఒకే రోజు 4 పథకాల అమలు ప్రారంభం. 561 మండలాల్లో 577 గ్రామాల్లో లబ్ధిదారులు. 15,414 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల జారీ. పాత కార్డులో అదనంగా 1.3 లక్షల మంది చేర్పు. 72,000 మందికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు. ఇండ్ల కోసం 80.50 లక్షల మంది దరఖాస్తులు. ఇప్పటికీ 40 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తి. ఇళ్ల స్థలాలు ఉన్నవారు 21.3 లక్షల మంది. స్థలాలు లేని వారు 18 లక్షల మందిగా నిర్ధారణ. వారంలో పూర్తి కానున్న పరిశీలన ప్రక్రియ. ఎన్నికల హామీలు అమలు చేస్తున్నాం. అచ్చంపేట మార్కెట్ కమిటీ ఘటనపై మంత్రి ఆరా అంటూ ఒకరు చూస్తున్నాం. సో నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఇక రైతు బంధు దానిపైన ఇక దుష్ప్రచారం చేయడంలో వాళ్ళు దిట్ట అయిపోయారు వాస్తవంగా. సో ఈ క్రమంలో నేను ఒకటి అబ్జర్వ్ చేసిన, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం కానీ, లేకపోతే ఇటు రేషన్ కార్డుల ప్రక్రియ కానీ, ఆ రైతు కూలీల ఆత్మీయ భరోసా పథకం కానీ, ఈ 4 పథకాలలో రైతు భరోసా పథకం ఒకటి పక్కన పెట్టండి. దానిలో ఏ విధంగా 24,000 కోట్ల అవినీతి జరిగింది అనేది అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారే చెప్పడం జరిగింది. సో అది ఆయన దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంది అనేది కూడా నేను పలుమార్లు చెప్పడం జరిగింది. దాని వెనకాల రైతు భరోసా వెనకాల ఈ దొరల భూములు, లక్షల ఎకరాల భూములను దోచుకున్నాడు కేటీఆర్ అనేది చాలా స్పష్టంగా అనేక పలుమార్లు నేను ప్రస్తావించడం జరిగింది. ఆ విషయం పక్కన పెట్టండి. ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి మాట్లాడదాం. ఏనాడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినటువంటి వీళ్ళు ఏనాడైనా ఇచ్చిర్రా డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఏ ఊరు ఏ నియోజకవర్గం ఉండి 100,000 డబుల్ బెడ్రూమ్లు నిర్వీర్యం అయిపోయి ఉన్నాయి. వాళ్ళు ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఇయ్యలేదు? 10 సంవత్సరాల నుండి కొంతమంది కూడా ఎందుకు ఇయ్యలేదు వీళ్ళు అంటే ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిరో ఒకసారి మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఇటు రేషన్ కార్డులు 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిరా వీళ్ళు? ఇయ్యలేదు. ఇయ్యకపోగా అనేక మందికి, లక్షలాది మందికి పథకాలు రాకుండా కుట్రబన్నిండ్రు వీళ్ళంతా కూడా. సో అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత రైతు కూలీలను ఏనాడైనా ఆదుకున్నటువంటి దిక్కుమాలినటువంటి వీళ్ళు ఈ కల్వకుంట్లలో ఉన్నారా ఎప్పుడన్నా దిక్కుమాలలో? ఈరోజు రైతు కూలీలకు వస్తూ ఉన్నాయి. సో వీటి యొక్క ప్రక్రియ జరుగుతూ ఉంది. కొన్ని లక్షల మంది, కోట్ల మందికి ఈరోజు ప్రయోజనం చేకూరబోతోంది. దీనికి కొంత టైం పడుతుంది. ఎందుకు అంత ఉత్సాహతలేదు కేటీఆర్కి? నేను అడుగుతా ఉన్నాను కేటీఆర్కి, ఎందుకని నీకు అంత ఉత్సాహతలేదు? ఎందుకని నీకు సిగ్గుండాలిగా? కొంచెం ఆగరాదు, కొంచెం తొందరపడతా ఉన్నావు. రైతు రుణమాఫీ అయినా అదే దుష్ప్రచారం చేసినావు, ఇప్పుడు అదే దుష్ప్రచారం చేస్తాను. అదేవిధంగా జాబ్ల పైన దుష్ప్రచారం చేస్తాను. మీరు ఏది చేస్తున్నారో అవన్నీ కూడా ఫిల్ఫిల్ అయిపోతూ ఉన్నాయి.